నమస్తే. రాష్ట్రంలో ఒక కీలకమైన పథకం, చాలా పథకాలు ఉన్నాయి. ఒక కీలకమైన పథకం ఏందంటే ఇందిరమ్మ ఇల్లు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అని వాళ్ళు ఆ పథకానికి పేరు పెట్టుకున్నారు. ఎక్కడ నియోజకవర్గాల్లో పెద్దగా ఎక్కడ ఇయ్యలేదు. హైదరాబాద్‌లోనే కొన్ని కొన్ని చోట్ల డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టి అక్కడ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, ఇచ్చిండ్రు కూడా. కానీ నియోజకవర్గాల్లో ఇయ్యలేదు. కాంగ్రెస్ ఏం చేసిందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బాగా ప్రచారం చేశాడు. తెలంగాణ వ్యాప్తంగా తిరిగిండు కదా, బహిరంగ సభల్లో కూడా. రే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని డబ్బా ఇండ్లు కట్టించిండు. కానీ అవి కేవలం హైదరాబాద్లో కొందరికే ఇచ్చిండు, అందరికీ ఇవ్వలేదు. అసలు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తాడు? ఇయ్యాడు 100%. మేము వస్తే మాత్రం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆయన కూడా చెప్పిండు. అది ఒక ఆయుధంగా మలుచుకున్నాడు. అయితే కేసీఆర్ చేసిన పొరపాటు కూడా ఏంటంటే ఆయన కేవలం హైదరాబాద్ నగరంలోనే ఇచ్చాడు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ డిస్టిక్లోనే ఇచ్చాడు. పెద్ద నియోజకవర్గాల్లో ఎక్కడ ఇవ్వలేదు. కొన్ని నిర్మాణాలు కూడా జరిగినాయి కానీ అవి పెద్దగా పూర్తి కాలేదు, ఎక్కడ ఇవ్వలేదు. దీన్ని అదనుగా భావించి ప్రచారంలో గొప్పగా ప్రచారం చేశాడు. చాలామంది కూడా నమ్మిండ్రు. ఇది ఒకటే అంశం కాదు, చాలా రైతు బంధు మేము పెంచిస్తాం, పెన్షన్లు పెంచుతాం, రకరకాల హామీలు ఇచ్చిండ్రు. ఇక ప్రతిపక్షంలో మాట్లాడుతున్నట్టు వాళ్ళు 420 హామీలు ఎట్లయితే ఇచ్చిర్రో దానికి అనుగుణంగా ఓట్లు వేసిరని వాళ్ళు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు. అయితే రేవంత్ రెడ్డి బాగా ప్రచారం చేశారు. 100% మేము నియోజకవర్గాలల్లో, గ్రామాలల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని బాగా ప్రచారం చేసిండ్రు, ఓట్లు వేసిండ్రు, అధికారంలోకి వచ్చారు. దానికి అనుగుణంగానే తొలి విడతలో 1,00,000కు పైగా ఇండ్లు మంజూరు చేసిండ్రు. అవి పూర్తి అయినాయని చెప్తా ఉంది ప్రభుత్వం, చెప్తా ఉంది అఫీషియల్గా. జూన్ 1న ప్రారంభిస్తారంట. ఇది చాలా కీలకమైన పథకం. ఎందుకంటే పేదవానికి, నిరుపేదలకు తిననిక ఇప్పుడు తిన్నది తాగింది ఎవరు చూడడు, పట్టించుకోడు. మనల్ని ఏం చూస్తారు? ఒంటి మీద బట్టలు చూస్తారు, వానికి ఇల్లు ఉందా లేదా అని చూస్తారు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి మనిషికి, ప్రతి కుటుంబ సభ్యులకు. మనం ఏం తిన్నాము, ఏం కథ ఎవడు పట్టించుకోడు. మనం ఉపవాసం ఉన్నావా, నీళ్ళు తాగినవా, అంబలు తాగినవా, లేకపోతే ఇంకేదనేది ఎవడు పట్టించుకోడు. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబ సభ్యునికి రెండే ఉండాలి: కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి, ఒక గూడు ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే నియోజకవర్గాల్లో కూడా ఇల్లు ఇస్తుంది. అయితే జూన్ 1 తారీఖు చాలా మటుకు తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 ఇల్లు ప్రారంభించబోతున్నట్టు. రెండో విడత కూడా జూన్ 1 తారీఖే ప్రారంభించబోతున్నాడంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఈ పథకానికి సంబంధించి చాలామంది నిరాశ వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొదటి విడతల రాని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళైతే నిజంగా చాలా బాధపడ్డారు. మేము కూడా తిరుగుతాం కదా గ్రౌండ్ లెవెల్లో, అరే మాకు రాకపాయిల్లు, మాకు స్థలం ఉంది కదా, మేము కట్టుకుంటుండే కదా, చాలా బాధపడ్డారు. ఇక దీనిలో వెనుక రాజకీయాలు కూడా నడుస్తాయి గ్రామాలల్లో, మీకు తెలిసిన అంశమే, నేను చెప్తానే ఉంటా. రాష్ట్రంలో కూడా రాజకీయాలు ఉండవు, రాష్ట్ర రాజకీయాలు కూడా అట్లుండవు, దేశ రాజకీయాలు కూడా అట్లుండవు, గ్రామాలల్లో అట్లుంటాయి. ఇంక ఎట్లుంటుందంటే గ్రామాలల్లో బీఆర్ఎస్ పార్టీలో తిరిగినని ఇయ్యనోళ్ళు కూడా ఉన్నారు. వాడు బీఆర్ఎస్ పార్టీలో తిరిగిండు, వానికి ఎందుకు డబ్బులు ఇందిరమ్మ ఇల్లు అని ఇయ్యని ఉదంతాలు కూడా ఉన్నాయి గ్రామాలల్లో. కానీ ఏ పార్టీలో తిరిగినా పేదవానికి ఇల్లు ఉండాలి, అది 100%. ఇక గ్రామాలలో అడ్డుకునేటోళ్ళు అడ్డుకున్నారు, కానీ మరి ఇక వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లో వస్తాయా రావా అనేది చూడాలి మరి. కానీ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఏదో చెప్తున్నాడు కదా, మేము ఇన్ని ఇండ్లు కట్టిన తర్వాతనే మళ్ళీ ఓట్లకు వస్తామని చెప్తా ఉన్నాడు. దానికి కౌంటర్గా కేటీఆర్ కూడా సవాల్ విసిరిండు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్, ఆ రోజే ప్రారంభం రేవంత్ చేతుల మీదుగా. ఇందిరమ్మ ఇళ్లపై ఇది కింద ఉంటుంది, మళ్ళా చదవాల్సి వస్తుంది, ఇదేం లేనట్టుంది. ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. రెండో విడత ఇళ్ల మంజూరుపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మంజూరుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. తొలి విడతలో కేటాయించిన ఇళ్లలో 1,00,000 ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోగా జూన్ 1న గృహ ప్రవేశాలు చేయనున్నారు. అంటే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం, జూన్ 1న చేస్తారంట. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి రెండో విడత ఇళ్లను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజున ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొటారి గ్రామంలో రెండో విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. సెకండ్ ఫేజ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2,50,000 అంట.
నియోజకవర్గానికి 2000 చొప్పున ఇళ్లను మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన చాలామంది పేదలు రెండో విడత ఇళ్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం మంజూరు చేయనుండడంతో ఫుల్ ఖుషి అవుతున్నారట. జూన్ 1న ముహూర్తం ఫిక్స్. తొలి విడతలో మొత్తం 4.50 అంటే 4,50,000 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 1,00,000 ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోగా వీరికి 6,500 కోట్లు చెల్లించారట. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేశారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 చొప్పున 2.50 లక్షల ఇల్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడతలో పూర్తయిన 1,00,000 ఇళ్లకు జూన్ 1, 2, 2వ తేదీల్లో గృహ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తొలి విడతలో మంజూరు చేసిన వాటిలో మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా తుది దశకు చేరుకున్నట్టు ప్రభుత్వం చెబుతుంది. జూన్ 1వ తేదీన కొటారి గ్రామంలో 28 మంది కొలం ఆదివాసులు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న ఇళ్లకు రేవంత్ గృహ ప్రవేశం చేయనున్నారంట. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు పాల్గొంటారంట. ప్రతి ఒక్కరికి 5 లక్షలు, కానీ సరిపోతలేదు 5 లక్షలు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందంట. విడతల వారీగా వీటిని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఇంటి నిర్మాణం పూర్తయ్యే కొద్ది దశల వారీగా వీటిని అందిస్తుంది. అయితే 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనంతరమే నిజమైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తున్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ఇక జిపిఎస్, ఏఐ టెక్నాలజీతో ఉపయోగించుకుంటూ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రవేశపెట్టారు. ఫిర్యాదులపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. అధికారులు నిజంగానే అక్రమాలకు పాల్పడుతున్నారు. నిజంగా లంచం అడుగుతున్నారు. గ్రామస్థాయిలో అధికారులు, మండల స్థాయి అధికారులు లంచం అడుగుతున్నారు. ఇది కూడా తమాషా అయిపోయింది. తర్వాత 5 లక్షలు సరిపోతలేవు. పెంచితే ఏమైతే నాకు అర్థం కాదు. ఓ 2 లక్షలు. పెద్ద లోటు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళల్లో సరే వాళ్ళు గొప్ప మేము తెలంగాణ వ్యాప్తంగా ఇస్తున్నామని బాగా ప్రచారం మంచిగా సంతోషం చేసుకోండి. కానీ పెద్ద లోటు ఏంటంటే, పెద్ద బాధ ఏంటంటే, ఇప్పుడు పైసలు లేకనే వాడు ఇల్లు కట్టుకుంటలేడు గ్రామాలలో. ఆ పునాది లేపినాక, ఆ బేస్మెంట్ లేపినాక 1,00,000 మంజూరు చేస్తారట. ఉంటే కదా లేపుకోనికే ఫస్ట్. అందుకే ఫస్ట్ అకౌంట్లో వేయండి, ఏమవుతుంది? ఫస్ట్ అకౌంట్లో వేస్తే ఆ పునాది లేపుతాడు కదా. పునాది లేపినాక 2 లక్షలు ఇవ్వండి, అంటే ఇంకో 1,00,000 ఇవ్వండి. ఆ గోడలు కట్టినాక ఇంకో 1,00,000. ఓ 1,00,000 పెంచు రాదుండ్రి, ఓ 2 లక్షలు పెంచు రాదుండ్రి, ఏమవుతుంది? అది పేదోనికి అవసరం కదా, అత్యవసరం కదా. ఇప్పుడు ఫ్రీ బస్ తీసే ఎవడొద్దు అన్నాడు. ఫ్రీ బస్ అంత అవసరం లేదు ప్రజలకు, కానీ ఇండ్లు అవసరం కదా. ఓ 1,00,000 2 లక్షలు పెంచి మీరు ఇల్లు మంజూరు చేసిండ్రు అనుకో, ఎంబడే 1,00,000 అకౌంట్లో వేయండి. ఆడబిడ్డ అకౌంట్లు వేస్తే ఆ బేస్మెంట్ లేపుకుంటారు కదా. చాలామంది వెనకబడుతారు తెలుసా, డబ్బులు లేక. ఎవడిస్తాడు? పైసలు ఇచ్చినా మిత్తిలోకి ఇస్తారు. ఇంకా పేదోళ్ళు అంటే అసలే ఇయ్యరు. వీని దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, ఇంక ఇల్లే లేదు, లేకపోతే వీడు ఇంకా కూలినాలు చేసుకునేటోడు, వీడికి ఏంది ఇచ్చేదని ఇస్తలేరు. గ్రామాలలో ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా, వడ్డీలోకి ఇస్తారు, వాళ్ళు కూడా ఇస్తలేరు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయండి. ఏం కాదు, తింటే మనోళ్ళే కదా, కట్టుకుంటే మనోళ్ళే కదా ఇల్లు. కాబట్టి 5 లక్షలు సరిపోతలేవు, 6 లక్షలు 7 లక్షలు ఇవ్వండి. ఇచ్చి ప్రభుత్వం మంజూరు చేసినప్పుడే, ఇల్లు మంజూరు అయినప్పుడే ఓ 1,00,000 వేయండి. ఓ 10 రోజులకో 6 రోజులకో వాళ్ళ అకౌంట్లో వేస్తే బేస్మెంట్ కట్టుకుంటారు. వాళ్ళు కూడా ఇంత గూడు కట్టుకుంటారు కదా. రేపు మీరు ఇచ్చే పథకానికి వాళ్ళు కూడా కృతజ్ఞతలుగా ఉంటారు. ఆ పని చేయండి. ఆ పని చేయకుండా మీరు బేస్మెంట్ లేకపోయినాకనే మేము 1,00,000 ఇస్తామంటే చాలామంది వెనకబడుతున్నారు. ఇది దయచేసి గమనించండి. కానీ జూన్ 1, 2 తారీఖు 2వ విడత ఇల్లు మంజూరు చేస్తారంట. మరి ఆడ కూడా రాజకీయాలు చేస్తారా? ఉన్న గ్రామాలలో ఉంటారు కదా, వాడు బీఆర్ఎస్లో తిరిగిండు, వాడు సిపిఐలో తిరిగిండు, వాడు బీజేపీ, ఇవి బంద్ చేసుకోండి ఫస్ట్. ఏ పార్టీలో తిరిగినా మనోడే కదా, మన తెలంగాణ బిడ్డనే కదా. అది ఆలోచన చేయండి. కానీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి 5 లక్షలు కాకుండా 6-7 లక్షలు చేసి, దాదాపు 7 లక్షలు చేసి శాంక్షన్ అయినప్పుడే 1,00,000 అకౌంట్లో వేయండి. వాళ్ళు బేస్మెంట్ లేపుకోండి. దయచేసి ఆలోచన చేయండి. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.